తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ శ్రవంతి గారు ఉన్నారు, లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జన్, గైనకాలజిస్ట్ కూడా. సో విమెన్లో కూడా ఇప్పుడు కల్చర్ పేరున కానివ్వండి, అంటే ముందు నుంచి ఉంది టొబాకో కన్జంప్షన్ అనేది. చుట్టలు అంటూ ఉండేవాళ్ళు మన అమ్మమ్మలు, నానమ్మలు. పాతకాలంలో పొగాకుని డైరెక్ట్గా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు సిగరెట్స్ రూపంలో, ఇంకా వీడ్స్ అని రకరకాలుగా తీసుకుంటున్నారు. సో ఇలా తీసుకోవడం వల్ల విమెన్ హెల్త్ అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి ఎలాంటి నష్టం చేకూరే అవకాశం ఉంటుంది? పొగాకు కానీ సిగరెట్ కానీ ఏ రూపంలో తీసుకున్నా టొబాకో కన్జంప్షన్ అనేది ఎలాంటి హామ్ చేస్తుంది బాడీకి? ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. సో ఇప్పుడు ఒక కల్చర్ అయిపోయింది, కార్పొరేట్ కల్చర్. నేను స్మోక్ చేయను, నేను డ్రింక్ చేయను అంటే వాళ్ళని విచిత్రంగా చూసే డేస్లో మనం ఉన్నాము. సో చాలామంది ఓకే ఒక్కటే కదా, ఒక్కటి తాగుదాం, లేకపోతే వీక్లీ వన్సే కదా తీసుకుందాం అని చెప్పి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క సిగరెట్ అయినా కన్జంప్ చేస్తే మన బాడీలో ఎలాంటి చేంజెస్ ఉంటాయి? ఏది అంటే చిన్నగా మినిమల్లో ఏం కావు కానీ బట్ దట్ ఈస్ ఎ బ్యాడ్ హ్యాబిట్ అంతే. బ్యాడ్ హ్యాబిట్. ఎస్, దానికి అడిక్ట్ అయిపోతాము. మనం అనుకుంటాము ఎప్పుడో ఒకటి కదా అని, అది మనల్ని లాగేస్తుంది. కొన్ని వీక్ మూమెంట్స్లో ఎక్కువ చేసేస్తాం తెలియకుండానే. ఇప్పుడు అదేంటంటే ఫ్యాషన్ ఏంటంటే మన కష్టాల్లో ఉంటే మందు తాగాలి, అదేంటో అదొకటి. బాధ వచ్చినా తాగాలి, సంతోషం వచ్చినా తాగాలి. అంతకుముందు మేల్స్ లో ఉండేది, ఆ అబ్బాయిల్లో ఉండేది అది. ఇప్పుడు అమ్మాయిల్లో కూడా అది ఏంటంటే అది ఒక స్టైల్ అనుకో, తగ్గకూడదు, అదే ట్రెండ్ ఎట్లా అయిందంటే ఇదేంటి మాకు వాళ్ళకి లేదా బాధ, మాకు లేదా బాధ వాళ్ళకైనా, మేము కూడా తాగుతాం అనేటట్లు తయారయ్యారు. ఏదేమైనా కూడా హ్యాబిట్స్ ఆర్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ అనే అంటాం. ఎందుకు బ్యాడ్ హ్యాబిట్స్ అంటాము? వాటి వల్ల హెల్త్కి బ్యాడ్ ఎప్పుడవుతుంది? హెల్త్ని అది వాటి ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్ అంటాం ఏదైనా కూడా. అండ్ ఆల్సో కల్చర్లో మన కల్చర్ అది కాదు. మనం ఎందుకు అలాగే చేసుకోవాలి అనేది మనం ఆలోచించాలి. ఇంత బాధకి ఇంత మందు తాగితే తగ్గుద్దా అంటే ఈవెన్ డాక్టర్లు కూడా ప్రిస్క్రైబ్ చెయ్యొచ్చు కదా, కానీ తగ్గిన తర్వాత తగ్గదు కదా. నీకు ఆ మత్తు దిగిన తర్వాత ఇంకొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. మరి ఏం ఉపయోగం? సో టొబాకో ఎనీ ఫామ్, స్మోకింగ్, వీడ్స్ అయితే ఏంటి, తినడం అయితే ఏంటి, కొంతమంది ఇట్లా పెట్టుకుంటారు కదా నోట్లో పక్కన ముగ్గులో పెట్టుకుంటారు, ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటారు. టొబాకో ఎనీవే, మీకు చుట్టల రూపంలో అయితే ఏంటి, లేకపోతే బీడీలు అంటారు, సిగరెట్స్ అంటారు, ఎనీవే ఇట్ ఈస్ ఏ హార్మ్ఫుల్. బట్ ఏదన్నా కూడా తక్కువ డోసేజ్లో తీసుకుంటే కొన్ని ఇటు ప్రొలాంగ్ చేస్తుంది మనని, వ్యాధి రాకుండా. ఎక్కువ డోసేజ్ పెంచుకుంటూ పోతే కొంచెం తొందరగా ఎఫెక్ట్ అవుతాం. ఓకే, ఇప్పుడు ఏ బ్యాడ్ హ్యాబిట్ అయినా ఎదర్ ఇట్ వాస్ ఆల్కహాల్ ఆర్ సిగరెట్, మెన్లో అయితే చాలా ఇష్యూస్ ఉన్నాయి, ప్రోస్టేట్ క్యాన్సర్ అని అవి ఇవన్నీ. విమెన్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి బాడీలో? ఎస్పెషల్లీ నేను ఇప్పుడు టొబాకో గురించే చెప్తా. అనుకుంటాం టొబాకో ఏంటి, అమ్మాయిలకి ఏం చేస్తుంది, మా అందరికి లంగ్ క్యాన్సరే కదా అనుకుంటారు కదా. టొబాకో అంటే స్మోకింగ్, లంగ్ క్యాన్సర్ కదా, లంగ్ ఒక్కటే కదా ఇన్ఫెక్ట్ అవుతుంది. కాదు, ఎన్ని బాడీలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది టొబాకో. ఫర్ సపోజ్ అమ్మాయిలు టీనేజర్స్లో పీరియడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి, అబ్నార్మాలిటీస్, మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ స్టార్ట్ అయిపోతాయి టొబాకో తోటి. అది అనుకుంటారా అసలు దానికి సంబంధమే లేదనుకుంటారు. నో, ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సెకండ్ పాయింట్, ఇన్ఫర్టిలిటీ, అంటే పిల్లలు లేకపోవడానికి టొబాకో ఈజ్ వన్ ఆఫ్ ద కారణం. కొంతమందికి పిల్లలు పుట్టరు, స్మోకర్స్ కి పిల్లలు పుట్టరు. అంటే కంటిన్యూస్ గా వాళ్ళు అంతే, వాళ్ళ అడిక్షన్ అంటే వాళ్ళు రెగ్యులర్ స్మోకర్స్ అనుకోండి, వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది. అంటే అందరికీ అని కాదు, బట్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా నేను తాగుతున్నాను నాకైనా పిల్లలు అవుతున్నారు అంటే అట్లా కాదు కదా. ఎంతమంది తాగిన వాళ్ళకి ఎంతమందికి పిల్లలు కావట్లేదు అట్లా. అండ్ అబార్షన్స్, ఇన్ఫర్టిలిటీ కాకుండా అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి స్మోకర్స్కి. మదర్ స్మోకర్ అయితే అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి, రిపీటెడ్ అబార్షన్స్ వాళ్ళకి. అలాగే ప్రీటర్మ్ డెలివరీస్, తొందరగా ప్రెగ్నెన్సీ టర్మ్ అంటే టర్మ్ అని ఒకటి ఉంటుంది కదా, ప్రెగ్నెన్సీ వెళ్ళాలి కదా, 37 weeks వెళ్ళరు, 30 weeks 32 weeksకే పెయిన్స్ వచ్చేస్తాయి బికాస్ ఆఫ్ ఆ టొబాకోలో ఉండే కొన్ని టాక్సిక్ పదార్థాల వల్ల.
ఇవి ఇవి కాకుండా ఇంకేంటి, మనకి ఎట్లాగో క్యాన్సర్స్ వస్తాయని తెలుసు. ఇది కాకుండా టొబాకో వల్ల హార్ట్ మీద చాలా ప్రభావం ఉంటుంది, అది చాలా మందికి తెలుసు. హార్ట్ అటాక్స్ మోస్ట్ కామన్. ఉమెన్ ఎవరైతే స్మోక్ చేస్తుంటారో చాలా మంది హార్ట్ అటాక్స్తో చనిపోతూ ఉంటారు. బికాజ్ నారో అయిపోతాయి వెజల్స్, ఆ టొబాకో వల్ల ఆ బ్లడ్ వెజల్స్ ఏదైతే రక్తం సప్లై చేయాలి అవన్నీ కూడా పలచబడిపోయి ఇరుకుగా తయారయ్యి బ్లడ్ని పంపించక హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. అది ఒకటి. తర్వాత ఇంకా లంగ్ క్యాన్సర్ అనేది మనం ఎట్లాగో వింటనే ఉన్నాం. ఇది కాకుండా ఇంకా ఏంటి, మెయిన్ స్కిన్ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. స్కిన్ అంటే స్కిన్లో ఉండే ఆ డ్రైనెస్ వచ్చేస్తుంది, అంటే హైడ్రేషన్ వెళ్ళిపోతుంది, అంటే తొందరగా ముసలితనం వచ్చేస్తుంది, ముడతలు వచ్చేస్తాయి స్మోక్ చేసే వాళ్ళకి. అందులో ఎర్లీగా స్టార్ట్ చేస్తారు స్మోక్ చిన్నప్పటి నుంచి, వాళ్ళు తొందరగా ముసలోళ్ళు అయిపోతారు. అండ్ డోసేజ్ ఎక్కువ తీసుకున్నా కూడా ముసలోళ్ళు అయిపోతారు. అది కాకుండా బోన్ మీద ప్రభావం, అంటే బోన్స్ పెలుసుపడిపోతాయి ఈ వాళ్ళు తీసుకునే టొబాకోలో ఉండే క్యాన్సర్ కారకాల వల్ల, అండ్ లోపలికి వెళ్ళే డేంజరస్ థింగ్స్ వల్ల ఇంజురీ జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి తొందరగా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి, అంటే బోన్స్ ఇరిగిపోతూ ఉంటాయి. సో ఇలా టాప్ టు బాటమ్ హెయిర్ ఫాల్ ఎలాగో ఉంటుంది. అండ్ కొంచెం ఈ ఈ ఇదేంటి టొబాకో చూయింగ్ వల్ల ఓరల్ క్యాన్సర్స్, అంటే నోటికి సంబంధించిన క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి, చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు అక్కడ పెట్టుకొని ఆ ఏరియా అంతా మ్యూకోజా అంటాం, అదంతా తినేసి అదంతా క్యాన్సర్ని సృష్టిస్తుంది అక్కడ. ఓకే. సో టొబాకో అంటే స్మోకింగ్లో లంగ్ క్యాన్సర్ లాగా టొబాకో చూయింగ్లో ఓరల్ క్యాన్సర్స్ మోస్ట్ కామన్. అలాగే పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ రావడం. ఓకే. సో మనం అనుకుంటాం టొబాకోతో అమ్మాయిలకి ఏం లేదు అని. మెయిన్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాగూ ఇది ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ ఎలాగూ వస్తాయి. అది కాకుండా హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డెలివరీలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కాకుండా మళ్ళీ బోన్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. టోటల్గా ఏంటి, టోటల్ బోన్స్ అంటే టాప్ టు బాటమ్ లాంగ్ బోన్స్, షార్ట్ బోన్స్ అని ఉంటాయి, అంటే పెలుసుగా అయిపోతాయి, అంటే థిన్ అయిపోతాయి. సో వాళ్ళు ఈజీలీ దే ఆర్ ప్రోన్ ఫర్ ద ఫ్రాక్చర్స్. చిన్న దెబ్బ తగిలినా, చిన్న జర్కులు ఇచ్చినా కూడా వాళ్ళకి పటక్కని పగిలిపోతుంది అనమాట బోన్. ఓకే. సో అందుకని బోన్స్ కూడా వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండవు. మ్యామ్ ఇప్పుడు పుట్టిన బిడ్డ మీద కూడా లైక్ బేబీస్ మీద ప్రభావం ఉంటుందా? హెల్తీ బేబీస్ రాకపోవడం. ప్రెగ్నెంట్ మదర్ స్మోక్ చేస్తే కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చెప్తూ ఉంటాం తీసుకోవద్దు అని. ఈ సేమ్ ఆల్కహాల్ కూడా కొంతమంది రెగ్యులర్గా ఆల్కహాల్ అలవాటు ఉంటుంది కదా, వాళ్ళకి క్రేవింగ్ ఉంటుంది. వాళ్ళు ప్రెగ్నెన్సీలో కొంతమంది మాకు అరుస్తూ ఉంటారు, మాకు అది ఇవ్వండి ఇవ్వండి అని, అంటే అడిక్షన్ వల్ల, అంటే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. అది తాగ విత్డ్రావల్ సిమ్టమ్స్, సేమ్ స్మోకింగ్కి డ్రింకింగ్కి రెండింటికి విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే అసలు ఆ నర్వస్ సిస్టమ్ మీద వాళ్ళు భరించలేనంత బాధ ఉంటుంది, వాళ్ళు తాగితే కానీ వాళ్ళు కంట్రోల్ కాదు. కానీ వాటి అన్నిటి వల్ల బేబీకి ఫీటస్ అంటాం, కడుపులో ఉండేవి, వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. డిఫెక్టివ్ బేబీస్ వస్తారు. ఓకే. వన్స్ స్మోకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు చెప్పిన ఇప్పుడు చాలా రకాల డిసడ్వాంటేజెస్, సిమ్టమ్స్ చెప్పారు. ఈ సిమ్టమ్స్ లేకుండా మళ్ళీ నార్మల్ లైఫ్లో ఉండాలి, అంతా స్ట్రాంగ్గా ఉండాలన్నప్పుడు అసలు అది పాసిబుల్ అవుతుందా? మీరు ఫస్ట్ స్మోకింగ్ ఆపేయండి. అండ్ హెల్తీ హ్యాబిట్స్ అంటే ఈ మంచిగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటాం కదా, ప్రాణాయామం మనం చేస్తూనే ఉంటాం, అలాంటివి చేయండి. హెల్తీ హ్యాబిట్స్ అంటే నేచర్కి దగ్గరగా వెళ్ళడము, పొల్యూషన్ ఉండే ఏరియా నుంచి దూరంగా వెళ్ళాలి. తర్వాత డైటరీ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి, అంటే ప్యూర్ వెజిటబుల్స్, అంటే ప్యూర్లీ లీఫీ వెజిటబుల్స్ అంటాం కదా, గ్రీన్గా ఉండి ఆకుకూరలు, అలాగే పీచు పదార్థాలు ఎక్కువ ఉండేవి తినాలి. అలాగే లంగ్స్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవడానికి మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఎలాగ చేస్తామో స్టీమ్ ఇన్హలేషన్స్ తీసుకోవడము మనకి అలవాటే, అది కరోనా టైంలో చేసాం. అలాంటివి తీసుకొని దాన్ని మంచిగా ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనం వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, హైడ్రేట్ అవుతూ ఉండాలి. సో ఈ హ్యాబిట్స్ని మార్చుకుంటూ ఉండి అది కానీ ఆపేసాము అని అంటే న్యాచురల్గా హెల్దీ వేలోకి వెళ్ళిపోతాం, నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇంతకుముందు పాతకాలంలో రిసార్ట్స్ వెళ్తున్నాము అంటే వెళ్తుంటాం కదా, వీకెండ్ రిసార్ట్స్ అని, అవన్నీ కూడా ఏంటంటే హెల్దీ హ్యాబిట్స్. అక్కడ పొల్యూషన్ ఉండదు. రిసార్ట్స్ అంటే ఏంటి, ఎక్కడో లోపల కొంచెం ఇంటీరియర్లో ఉంటాయి,
అక్కడ మనం ఎందుకు రిలాక్స్ అవుతాము వీకెండ్స్ లో, విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఆక్సిజన్. సో దానికి ఒక రిలేటెడ్ ఉంటాయి ప్రతి దానికి, టైం పాస్ అని కాదు అక్కడ. మనం అక్కడ మంచిగా నేచర్ కి దగ్గరగా చెట్ల మధ్యలో ఉంటాం. సో అలాంటివి అప్పుడప్పుడు అట్లాంటి ఏరియాస్కి వెళ్ళడము, మంచి ఆక్సిజన్ ఉండే ఏరియాస్ వెళ్ళి అక్కడ రోజు మనం మెడిటేషన్ అలాంటివి చేసామనుకోండి. మెడిటేషన్ అంటే ఇట్లా రెస్పిరేటరీ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటాం కదా, అదే ఇన్హేల్ ఎగ్జేల్ అంటాం. అంటే లోపలికి మంచిగా తీసుకోవాలి, ఇంకో సైడ్ నుంచి వదలాలి. అలాంటివి చేసినప్పుడు శుద్ధి అయిపోతుంది మొత్తం. సో ఇవన్నిటి నుంచి బయటపడే అవకాశాలు ఉంటుంది. అంటే వాళ్ళకి క్రానిక్ కాఫ్ ఎప్పుడు వస్తుంది అని అంటే, వీళ్ళు స్మోక్ చేస్తూ ఉంటే తగ్గుతానే ఉంటారు. అప్పుడు వాళ్ళని మనం కనిపెట్టచ్చు సంథింగ్ రాంగ్, వీళ్ళకి ఏదో లంగ్ ఇది బికాస్ ఇదే టొబాకో మనకు ఆల్రెడీ చేస్తుందని తెలిసిపోయింది కదా, తనకి హ్యాబిట్ ఉందని. సో ప్రొలాంగ్డ్ కాఫ్ ఉన్నా, ఇరిటేషన్ ఉన్నా, ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ వస్తున్నా, హెడ్ ఏక్స్ వస్తున్నా, సో మనకి ఒక హింట్ సంథింగ్ వీళ్ళకి ఏదో జరుగుతుంది, ఇరిటెంట్ ఏదో బాడీలో వెళ్తుంది. ఓకే మ్యామ్, ఎవరికైనా కానీ బాగా అడిక్ట్ అయిపోయి దాని నుంచి బయటికి రావాలి అన్నప్పుడు యాజ్ అ డాక్టర్స్గా మీ వైపు నుంచి ఎలాంటి హెల్ప్ ఉంటుంది వాళ్ళకి? డీ అడిక్షన్ సెంటర్స్ అని ఉంటాయి. డీ అడిక్షన్ సెంటర్స్ చాలా కష్టం పాపం. ఎందుకంటే వాళ్ళకి నిజంగా వదిలేయాలన్నా కూడా బాడీ సహకరించదు, నర్వస్ సిస్టమ్ సహకరించదు. అంటే అడిక్ట్ అయిపోయి ఉంటుంది కదా, వాళ్ళకి చాలా స్ట్రగుల్, వణుకొచ్చేస్తూ ఉంటుంది, చెమట వచ్చేస్తూ ఉంటాయి, మొత్తం ఇట్లా బాడీ అంతా అల్లకల్లోలం అయిపోతుంది. దాన్ని డీ అడిక్షన్ సెంటర్స్లో మనం తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి, దానికి ప్రోటోకాల్స్ ఉంటాయి అండ్ టైప్ ఆఫ్ మెడికేషన్ కూడా ఉంటుంది. అంటే రివర్సల్ మెడికేషన్, అంటే దీని అడిక్షన్ తగ్గించే మెడికేషన్. బట్ ఇట్ ఈస్ ఏ టీడియస్, ఓపిక్గా ఉండాలి. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. మారాలి అని అనుకుంటున్నాడు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, డాక్టర్స్ సపోర్ట్, ప్రాపర్ డాక్టర్స్, ప్రాపర్ కౌన్సిలింగ్ ఉండాలి. అలాగే వీళ్ళు కూడా చెప్పింది ఫాలో అయితే బయటకు వచ్చేయచ్చు. ఓకే ఓకే. సో ఇలాంటి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. శ్రవంతి మ్యామ్ త్రూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఝాన్సీ.